శ్రీమాత్రే నమః. ఈరోజు నేను మిద్దె తోటలో పనులు చేసుకుంటున్నాను. ఈ పెరుగు కుండలో మట్టి వేసుకొని దీంట్లో కొంచెం కంపోస్ట్, ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను దీంట్లో ఉల్లికాడల కోసం కట్ చేసిన ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేరు భాగం ఉండేలా ముక్కలు కట్ చేసుకొని ఆ ముక్కలను తీసుకొచ్చుకున్నాను. అవి నాటుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. స్ప్రింగ్ ఆనియన్స్ మనం సలాడ్స్లో తినచ్చు. చాలా ఉపయోగాలు ఉంటాయి. స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీస్లో, సలాడ్స్లో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక 15 రోజుల క్రితం ఈ కుండలో 5 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇక్కడ ఒకటి మొలకెత్తలేదు, 4 మొలకెత్తినాయి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మనం కట్ చేసుకుంటా ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఈ వేరు భాగం ఇలా కిందకు వచ్చేలా వీటిని గుచ్చితే మనకి ఒక వారంలో మొలకలు కనపడతాయి. వర్షాకాలంలో స్ప్రింగ్ ఆనియన్స్ బాగా పెరుగుతాయి. చలికాలంలో, వర్షాకాలంలో మనం బయట కొనుక్కొచ్చుకోకుండా మార్కెట్లో ఇంట్లోనే మనం స్ప్రింగ్ ఆనియన్స్ పెంచుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ చల్లుకోవాలి. మరీ ఎక్కువగా చల్లితే ఈ ఉల్లిపాయలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొద్ది మొత్తంలో చల్లుకుంటే మనకు వర్షం పడినా కూడా ప్రాబ్లం ఉండదు. మరి ఎక్కువ ఎండకు ఎండినా కూడా ఈ ఉల్లిపాయలు ఎండిపోయినట్టు వస్తాయి. మరి విపరీతమైన ఎండలో కూడా ఉంచకుండా ఒక 2 గంటలు ఎండలో ఉంచుకొని, ఎక్కువ వర్షానికి తడవకుండా, ఎక్కువ ఎండకుండా ఇలా ఉంచితే మనకు ఒక వారం రోజుల్లోనే మొలకలు కనపడతాయి. ఒక 15 రోజులు, 20 రోజుల కల్లా మనం స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఈ భాగం ఇలానే ఉండాలి. వీటిని మట్టితో పూడ్చి పెట్టకూడదు. ఇలా ఉంటేనే ఇక్కడి నుంచి మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి. నా మిద్దె తోటలో కాకరకాయంతో పొట్లకాయ చూసారా మీరు ఎప్పుడైనా? ఈ తీగకి మొత్తం ఇవి పిచ్చుక పొట్లకాయ కాదు, కాకరకాయ అంత పొట్లకాయలు వస్తున్నాయి. మరి సీడ్ ఇలా ఉందో లేకపోతే జర్మినేషన్ సరిగ్గా అవ్వలేదో ఏంటో ప్రాబ్లం నాకు తెలియలేదు. ఈ తీగంతా ఇలానే చిట్టి కాకరకాయలాగా చిట్టి పొట్లకాయలు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఇలా 5 చిట్టి పొట్లకాయలు వస్తున్నాయి. ఇప్పుడే పొట్లకాయలు పడుతున్నాయి. వీటికి నేను ఇలా రాళ్ళు కట్టాను. తాడులు కట్టి వేలాడదీస్తే పొడవుగా పెరుగుతాయని ఇలా చేశాను. ఈరోజు నా మిద్దె తోటలో ఈ పనులు. శ్రీమాత్రే నమః.